మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కులవర్ధన్ మృతదేహం చెరువులో తేలినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె గ్రామంలోని చెరువులో ఒక వ్యక్తి శవాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. తర్వాత ఆ మృతదేహం కులవర్ధన్దేనని నిర్ధారించారు. మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఇది నిజంగా ఆత్మహత్యనా లేక మరెవరైనా హత్య చేశారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కులవర్ధన్ ఇంటి వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక బాధిత బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి స్వగ్రామానికి తరలించారు. కడప జిల్లా రాగిమానిదిన్నపల్లెలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.